ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. సరిగ్గా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియకు ఎండ్ కార్డ్ పడింది. ఇవాళ నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తరువాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 13న తెలంగాణలోని పార్లమెంటు స్థానాలకు, ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో లోక్సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు ఫైల్ అయ్యాయి. తెలంగాణలో లోక్సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావటంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. సరిగ్గా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియకు ఎండ్ కార్డ్ పడింది. ఇవాళ నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 13న తెలంగాణలోని పార్లమెంటు స్థానాలకు, ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో లోక్సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు ఫైల్ అయ్యాయి. తెలంగాణలో లోక్సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావటంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.